టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి. మనలో చాలామందికి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో వడ్డించే కమ్మని పాలకూర పప్పు ఎంతో ఇష్టం కదా. ఎన్ని కూరలు వడ్డించినా 2 గరిటెలు పప్పు అడిగి మరీ వేసుకొని అన్నం తృప్తిగా తింటాం. ఎక్కువ మంది ఇంట్లో ఎంత బాగా చేసినా అబ్బా వాళ్ళు పెళ్ళిళ్ళలో వేసినట్లుగా అస్సలు రావటం లేదు అని మనం అనుకుంటుంటాము. అచ్చం ఫంక్షన్లో వేసే రుచి మాత్రమే కాదు, అయితే ఇక్కడ చేసే విధముగా నేను చేసే విధంగా చేస్తే మీకు పెళ్ళి భోజనానికి ఏమాత్రం తీసిపోదు. ఇంట్లో అందరూ ఎంతో చక్కగా బాగా చేసావని పొగడ్తతో ముంచేస్తారు. మరి పాలకూర పప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా. మొదట పాలకూర తీసుకోవాలి. 4 కట్టలు కందిపప్పు బాగా శుభ్రంగా కడిగి నానబెట్టి దాంట్లో కచ్చాబిచ్చిగా కొద్దిగా పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి దంచి టమోటా, ఉల్లిపాయలు వేయాల. ఆ టేస్ట్ అంతా పాలకూర పెళ్ళిళ్ళలో టేస్ట్ అంతా ఈ పచ్చిమిర్చిలో ఈ జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి దంచేస్తామే దాంట్లోనే వస్తుంది. తర్వాత అవి పొయ్యి మీద వేసేసిన తర్వాత ఈ సన్నగా పాలకూరని బాగా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని మనం బాగా పీసులు గీసులు ఏమి లేకుండా కడిగేసేసి కట్ చేసేసుకొని 2-3 సార్లు కడిగి మామూలుగా విడిగా చిన్న గిన్నెలు వేసుకొని మళ్ళీ కడిగేసేసి దాంట్లో పప్పు ఈ లోపల ఉడికిపోయింది. ఈ కచ్చాపిచ్చిగా వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయలు అన్నీ ఉడికిపోయినాయి. తర్వాత మనం కడిగి పెట్టుకున్నామే ఈ పాలకూర అది దానిలో వేసేసేయాల. దానిలో వేసి కాసింత చింతపండు వేసి ఉప్పు, రుచికి తగ్గ ఉప్పు, పసుపు, కారం చూసుకొని వేయండి. పచ్చిమిర్చి వేసాం కదా, పచ్చిమిర్చి వేసిన చూసుకొని కారం వేయాల. ఈ మొత్తం వేసేసిన తర్వాత మొత్తం కదిపేసేసి మూత పెట్టేసేయాల. మూత పెట్టేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఉడికిపోయింది, మొత్తం ఉడికిపోయింది. టమాటాలు వేయరు అంటారు పాలకూరలో, కానీ ఏ పప్పులైనా మనం ఆకుకూర పప్పులో టమాటో వేస్తే అదొక టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కదా. తర్వాత ఇదంతా ఉడికిపోయిన తర్వాత దించేసి పక్కన పప్పు గుత్తి తీసుకొని ఎనిచ్చుకోవాలా. ఎనిచ్చుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి కళాయిలో కాసింత ఆయిల్ వేసి కొద్దిగా నూనె ఒక స్పూను నూనె, కాసింత నెయ్యి వేయాలా. నెయ్యి వేసిన తర్వాత కాసింత నూనె వేస్తే బాగా రుచిగుంటుంది. తర్వాత తుంపిన ఎండుమిర్చి వేయాలా. 2 తుంపిన ఎండుమిర్చి వేసి కాసింత ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు వేసి అవన్నీ చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి వేయాల. వెల్లుల్లి వేసిన తర్వాత కాసింత ఈ మళ్ళా వెల్లుల్లి వేసి అవి ఎర్రగా కాగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు దాంట్లో వేయాలి. దాంట్లో వేసి గుప్పెడు కరివేపాకు వేయాలి, గుప్పెడు నిండా కరివేపాకు వేయాలి. ఈ కరివేపాకు వేసి కాసింత ఇంగ వేయాలండి. దీంట్లో ఇంగ వేస్తేనే రుచి, పప్పుల్లో ఇంగ వేయిస్తే అంత రుచిగా ఉంటుంది. తర్వాత ఇంగ వేసేసి తర్వాత అదంతా వేయించేసిన తర్వాత మొత్తం వేగిపోద్ది. ఎర్రదాలుగా వేగాల, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి. అదంతాను గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఈ పప్పు ఎనిచ్చుకొని పక్కన పెట్టుకున్నాం చూడండి, కొత్తిమీర, అది ఆ పప్పు దాంట్లో వేసేసేయాల. దాంట్లో వేసేసిన తర్వాత ఎంతో బాగా ఉడికింది. బాగా ఆనియన్ కాస్త రంగు మారి ఈ పాలకూర వేసి 2 నిమిషాల పాటు పై చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కొత్తిమీర సన్నగా కోసి కట్ చేసి దానిపైన వేసుకోవాలా. అనంతరం మనం పప్పు బాగా కదుపుకోవాలి. మొత్తం కదుపుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్లు, ఇప్పుడు ఇంకొక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ వేసామనుకోండి, అబ్బా సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి అంతే. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టే పాలకూర పప్పు, సూపర్గా ఉంటుంది. చపాతీ, పూరి, వేడేడు అన్నం వేసుకొని కొద్దిగా తింటే ఎంత బాగుంటుందండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ హెల్తీ పాలకూర. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు